సాక్షి వాళ్ళు అలాగే వైఎస్ఆర్సీపీ పేటీఎం వాళ్ళు ఇంకా సోషల్ మీడియా మొత్తం కూడా ఏదైతే మొన్న పూడిమడికలో జరగబోతున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ శంకుస్థాపనకి మా జగనన్నే అమ్మోలు గురుచుకున్నాడు, మా జగనన్నే కంపెనీని తీసుకురాబోతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఓదరగొట్టి ఒక పబ్లిసిటీ చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి ప్రతిసారి వాళ్ళు ఎర్రి పుష్పాలు అవ్వటం బాగా అలవాటు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళని ఎర్రి పుష్పాలను చేస్తాడు. అసలు ఒకటి ఆలోచించుకోవాలి, కంపెనీలు అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కంపెనీలు అంటే ఫిష్ మార్ట్లు, మటన్ కొట్లు, లేకపోతే ఏదైనా చికెన్ మార్ట్లు, ఇంకా ఆయన స్థాయి రేంజ్లో ఏమన్నా ఉన్నాయంటే చిన్న చిన్న ఏదైనా మందు షాపుల్లో పనిచేసేది, ఇలాంటి వాటిని ఆయన కంపెనీలు అంటాడు. వాటిని ఎస్టాబ్లిషన్ చేయడం కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన స్థాయి అది. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టి పోలేడు కదా ఆయన. దేశాన్ని వదిలిపెట్టి పోవాలంటే ఆయనకి ప్రతిసారి పర్మిషన్ కావాలి, న్యాయస్థానాలు పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి ఆయన పోయి పెట్టుబడుల గురించి ఆలోచించడు. అయితే మరి ఏంటి అని అంటే 2024 ఫిబ్రవరిలో సాక్షిలో ఒక కథనం రాశారు. ఏంటయ్యా అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నవరత్న నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు రావాలి అనుకుంటే, అంటే జస్ట్ వాళ్ళతో ప్రపోజల్ జరిగింది. అంటే ప్రపోజల్ కూడా కాదు, దాన్ని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో డిస్కషన్ చేశారు. సో రాబోతుంది అది దాదాపుగా 65,500 కోట్ల రూపాయలు ఇంచుమించుగా రమరమి ఉంటుంది. అది సాక్షిలో ఒక కథనం రాశాడు. ఓన్లీ సాక్షిలో మాత్రమే రాశాడు. అంటే ఏం లేదు, ఆ సంస్థలు మేము ఇక్కడ ఒక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటున్నాం అని అన్ని రాష్ట్రాలలో వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యాలను బేస్ చేసుకొని ఆ రాష్ట్రాలకు ఒక ప్రపోజల్ పంపిస్తారు. సో ప్రపోజల్ పంపించిన తర్వాత ఆ ప్రపోజల్ని వీళ్ళు కూడా దాని మీద ఆ ప్రాజెక్ట్ ఇక్కడ పెడితే ఏంటి, ఏమవుతుంది, ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరుద్ది, అది మన రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడుద్ది, వీటన్నిటిని కూడా లాభాలు నష్టాలు బేరోజు వేసుకున్న తర్వాత ఇద్దరు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అది ఎంఓలు గుర్చుకుంటారు. కానీ ఇక్కడ ఒక ప్రపోజల్ రాగానే జగన్ దెబ్బకు కోట్ల రూపాయల ప్రాజెక్టులు రాబోతున్నాయి, జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాతనే మార్చబోతుంది. ఎందుకంటే ఎన్నికల స్టంట్ కదా, 2024 ఫిబ్రవరి అంటే మార్చి ఏప్రిల్లో కల్లా ఇక ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి ప్రజల యొక్క దృష్టి మళ్లించడం కోసం అని చెప్పేసి ఒక సాక్షిలో ఒక కథనాన్ని రాసుకున్నాడు, తప్పుడు కథనాన్ని రాశాడు. అందులో కూడా మీరు ఆ పేపర్లో నేను మీకు పెడతాను చూడండి. 2020 నాటికి అంటే 2022లో ఒప్పందం జరిపితే 2024-26 అంటే 4 సంవత్సరాలకు గాను 690 కోట్ల రూపాయలు మొదట పెట్టుబడి పెడుతుందంట. తర్వాత 2032లో పెట్టుబడి పెడుతుందంట. తర్వాత 2039లో పెడుతుంది. అంటే అసలు ఉండేది ఎవడు? నేను 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడని చెప్పి 30 ఏళ్ళు ఉంటాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఒకవేళ ఆ ప్రపోజల్ ఏమైనా ఉన్నాడా ఏంటి? 30 ఏళ్ళు నేను సీఎంగా ఉంటాను కాబట్టి 30 ఏళ్ళు ప్రాజెక్టు పెట్టుబడి పెడతారులే అనేటువంటి ఊహా కథనంతో రాసుకున్నటువంటి ఒక తప్పుడు కథనం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ టైంలో ఎన్టీపీసీ వాళ్ళు ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయిన మాట వాస్తవమే. ఎందుకు అప్రోచ్ అయ్యారు కదా, కారణాలు ఏంటో నేను చెప్తాను దానికి కూడా. సో ఈ ప్రపోజల్ని తీసుకొచ్చినప్పుడు కేవలం ఒక ఇద్దరి మధ్య ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఒక డెమోని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అబ్బా డెమోకి పెద్ద పెద్ద కెమెరాలు వేసి, లైవ్ కెమెరాస్ వేసి, ఆహా అయిపోయింది ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అన్ని రాష్ట్రాల్లో చేశారు. అది ఏదైతే అన్ని రాష్ట్రాలంటే పశ్చిమ బెంగాల్లో దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు, గుజరాత్లో ఎక్స్ప్లోర్ చేశారు, వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి కారణాలు ఎందుకు ఈ రాష్ట్రాలలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారో కూడా నేను చెప్తాను. సో ఒక ప్రపోజల్స్ని వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు భవిష్యత్తులో ఇదిగో ఈ ప్రాజెక్ట్ వస్తే మనకు ఉపయోగపడుతుంది అని చెప్పడం కోసం అని చెప్పి ఎన్టీపీసీ వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పటికే అదాని దగ్గర నుంచి ప్రతి సంవత్సరం 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తుని కొనుగోలు చేయడానికి అదాని ఎనర్జీ గ్రూప్స్ నుంచి ఒప్పందాలు జరిగాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు వస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా సోలార్ ప్రాజెక్టులకి అసలు పర్మిషన్స్ ఇవ్వకుండా అడ్డుకుంది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ ప్రపోజల్ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఆల్రెడీ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓకే చేద్దాం, కేవలం ఎన్నికల స్టంట్గా ఇది పనికొస్తుంది, ఎందుకంటే ఏమి ఇవ్వలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాలు అడుగుతారు కాబట్టి ఇది ఒక ప్రాజెక్ట్ తేబోతున్నాము అని చెప్పేసి మీరు చూడండి. 181,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 65,500 కోట్లు ఎక్కడ?
ఎంత లేకుండా ఉందో ప్రాజెక్ట్ చూడండి. అది 2000 ఆయన సాక్షి పేపర్లో రాశాడు. 2029 నాటికి 680 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట. 680 కోట్లు పెట్టుబడి పెడతారా 4 సంవత్సరాలకి? తర్వాత అంటే నువ్వు 30 ఏళ్ళు, ఆయన 32, 39 అన్ని సంవత్సరాల దాకా నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండాలనే ప్రజల్ని ఏమార్చి మభ్య పట్టడానికి. సో అసలు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఎన్టీపీసీ వాళ్ళు అంటే, ఇక్కడ తయారయ్యేటువంటి హైడ్రో ప్రాజెక్టు ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఉందో దీన్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ పెట్టారు, అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి జిల్లాలో పెట్టారో అక్కడ నుంచి సముద్ర మార్గాలకి అనువైనటువంటి 3 పోర్ట్లు ఉన్నాయి. కాబట్టి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి అనువైనటువంటి వాతావరణం పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఒకటి. రెండవది ఆంధ్రప్రదేశ్లో పవర్ కన్జ్యూమ్స్ అనేదాన్ని ఉత్పత్తి చేయడానికి చాలా అనువైనటువంటి వాతావరణం కలిగి ఉన్నది. అండ్ మూడవది ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సప్లై చేయడానికి కావాల్సినటువంటి రవాణా మార్గం ఉంది. అందుకని చెప్పేసి ఒకటి సముద్ర మార్గం ఉంది, రవాణా మార్గం ఉంది. కాబట్టి ఈ రెండిటికి కూడా, అలాగే ఎంప్లాయ్మెంట్ పరంగా మ్యాన్ పవర్ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద మ్యాన్ పవర్ ఉంది. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక్కడ ఇతర రాష్ట్రాలకి దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి 3 ప్రధానమైనటువంటి పోర్ట్లు ఉన్నాయి. ఇంకా అవసరమైతే ఒకవేళ ఇంకొక 130-140 కిలోమీటర్లు కానీ బ్యాక్ డ్రాప్ చేసుకోగలిగితే కాకినాడ ద్వారా కూడా పోర్టు ద్వారా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం, అంటే దాదాపుగా 4 నుంచి 5 పోర్ట్లు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ఏదైతే హైడ్రో వెహికల్స్ వాడేటువంటి దాన్ని సులభంగా ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 67,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పాడో, ఇది ఆల్రెడీ ఎన్టీపీటీ వాళ్ళు ఎక్కడైతే లడఖ్లో ఒకటి ఏర్పాటు చేశారు. అంటే కేవలం దాన్ని ఉత్పత్తి చేసి స్టోరేజ్ మాత్రం. ఇక్కడ ఇప్పుడు పెట్టబోయేటువంటి ప్రాజెక్టు 181,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏంటి అని అంటే, ఇది ఇతర రాష్ట్రాలకి దేశాలకి సప్లై చేసేటువంటి అతిపెద్ద ఉత్పత్తి చేయబడేటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. అసలు ఈ మోదీ తోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు ఎక్స్పోర్ట్కి అనువైనటువంటి వాతావరణం ఉంటుంది. రెండవది ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఉగ్రవాదుల సమస్య అనేది అసలు చాలా తక్కువ. ఎందుకంటే అటువంటి శాంతి భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కూడా మెరుగైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ పెట్టడానికి అనువైన ప్రదేశం ఇక్కడ ఒకటి. రెండవది ఇతర దేశాలకి రాష్ట్రాలకి సప్లై చేయడానికి రోడ్ ప్లస్ సముద్ర మార్గాలు మనకు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనువైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి దాదాపుగా 181,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. వీళ్ళు ఫిల్లింగ్ చేయడంతో పాటు అలాగే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా అతిపెద్ద ప్రాజెక్ట్ని దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అలాగే ఎక్స్పోర్ట్కి అనువైనటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పెడితే వచ్చేటువంటి అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు కేవలం అప్రోచ్ మాత్రమే అయ్యారు, ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు వాళ్ళ దగ్గరికి. దాంతో జగన్మోహన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో, అసలు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే కేంద్రంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చొల్లు కొట్టుకుంటారు. ఎందుకు మీరు సిగ్గుండాలి కనీసం. ఇప్పుడు నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎన్పిటిసి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అలాంటి కేంద్ర సంస్థ మోదీ గారు తెలియకుండా విడిచిపెడతాననేది ఏంటో సొల్లు కూర్చుంటారు. మీకు కనీసం మిమ్మల్ని ఎర్రి పుష్పాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఇక తర్వాత ఒక విషయం చెప్తా. అంటే కేవలం ఒక వ్యక్తి మనల్ని అప్రోచ్ అయ్యాడు. ఇలా అడావుడు ఎలా ఉందంటే, కొత్తగా పెళ్ళయిందంట. పెళ్ళైన తర్వాత భార్యతోటి సంసారం చేశాడు. సరే, ఆ సంసారం చేసిన తర్వాత ఒక నెల సరిగా రాకపోయేసరికి వాళ్ళ భర్తకు చెప్పేసినంట, ఏమైనా నాకు డేట్ సరిగ్గా రాలేదంటే, నేను తండ్రిని అయిపోయానని ఊరంతా స్వీట్లు పంచాడు. ఈరోజు పరిస్థితి అంతే. అంటే జస్ట్ జగన్మోహన్ రెడ్డి ముందు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు వాళ్ళు. అంత మాత్రం ఈ సంస్థ అంతా మేము ఎస్టాబ్లిష్ చేసాం, ఈ సంస్థ అంతా మా జగన్మోహన్ రెడ్డి గారు కనుచూపుల్లో నడిచింది. అరే మీ స్థాయి రేంజ్ ఏంటంటే చికెన్ కొట్లు, ఫిష్ మార్ట్లు, లేకపోతే ఇంకా ఏమైనా ఉంటే అలాంటివి. అయితే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాం.
ఒకవేళ మీతో అప్రోచ్ అయ్యి సంస్థ ఎంఓ గుర్చుకుందన్నా జగన్మోహన్ రెడ్డి లాగా తిక్కలోళ్ళం అయితే మేము కాదుగా. మీరు 65,000 కోట్ల రూపాయలకి ఎంఓలు గుర్చుకుంటే మేము 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకునేలా పెట్టుకోగలిగారు. మీలాగా అదానీ డేటా సెంటర్ని పక్క రాష్ట్రానికి, లూలు మార్ట్స్ని పక్క రాష్ట్రానికి, అట్లాగే కియా అనుబంధ సంస్థలని పక్క రాష్ట్రాలకి, ఇలాగా అన్ని రాష్ట్రాలకు పంపించలేదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మూర్ఖుడు అని చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారు దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కొన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ ఇలాంటివన్నిటికీ డిపిఆర్ రెడీ చేసి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది 2002లో చేస్తే 2004లో ప్రభుత్వం పడిపోయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇవన్నిటిని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్స్టెన్షన్ చేశాడు. చేయటం ద్వారా ఈరోజు హైదరాబాద్ అనేది ప్రపంచ పటంలో ఉండిపోయింది. కానీ అదే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ ఆ రోజు ముఖ్యమంత్రి అయి ఉంటే అన్నింటినీ కూడా రివర్స్ స్టాండర్డ్స్ పేరుతో కొలాబ్ చేసి ఈరోజు హైదరాబాద్ అని అంటే ఏమి ఉండదు. చార్మినార్ ఒకటి, బిర్లా మందిర్ ఒకటి మాత్రమే చూపించేవాడు. అర్థమైందా? మీరు ఎంఓలు కుదుర్చుకోవటం గొప్ప కాదు, ఆ కుదిర్చినటువంటి ఎంఓల్ని కార్యరూపం దాల్చడం, వాటిని ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఇంకెక్కడైనా పెద్ద ప్లాంట్ ఎస్టాబ్లిషన్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం గొప్ప. మీకు ఒక ప్రపోజల్ మాత్రమే వచ్చింది, మేము పెడదాం అనుకుంటున్నామని చెప్పి. సో దానికే సంకలు గుద్దుకొని జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి తెలియకుండా ఆ సంస్థని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి డీల్ చేశాడు. జవహార్కి ఆ రోజు ఎక్స్ప్లెనేషన్ చేశాడు. అంత సీన్ లేదమ్మా, మీ స్థాయి అది. మీ స్థాయి చికెన్ కొట్లు, ఫిష్ మార్ట్లు వీటి పెట్టే మీ స్థాయి. ఎవరి రేంజ్ వాడికి ఉంటుంది. ఇక ఇంకొక విషయం, అసలు వీళ్ళకి మేము చెయ్యింది కూడా మేము చేసిందని చెప్పుకోవటం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి ఈ సోషల్ మీడియాకు ఉన్నంత చెత్త ఆలోచన అడ్వాంటేజ్ ఇంకెవరికి ఉండదు. కియా పరిశ్రమల్లో ఆ రోజు ఎంఓ కూర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి తెలుగుదేశం పార్టీ. అలాగే 2019 నాటికి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కియా ఎస్టాబ్లిషన్ అవడానికి కావాల్సినటువంటి అన్ని ఎన్విరాన్మెంట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్ఫోర్మెంట్స్, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఇన్సెంటివ్స్ సహా వాళ్ళు అడిగినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కూడా రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసి అన్ని ఎస్టాబ్లిషన్ చేసిన తర్వాత కారు తయారు చేసి బయటకు వస్తే లేదు మా నాయన రాజశేఖర రెడ్డి గారు కల్లా కానిచ్చాడు, రాజశేఖర రెడ్డి గారితో మేము ఎంఓ గుర్చుకున్నారు, ఆయన పాపం అర్ధాంతరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆ కియా పరిశ్రమతోటి ఒప్పందం గుర్చుకున్నారని చెప్పాడు. అదే విజయసాయి రెడ్డి కియా సంస్థతోటి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంఓ గుర్చుకున్నప్పుడు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. కియా అనేది కొరియన్లో దివాలా తీసినటువంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నాడు అని చెప్పి పెట్టాడు ఆ రోజు. అంటే అనుకూలమైతే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నైజం. సో ఆ తర్వాత కార్ల ఓపెనింగ్కి గోరంట్ల మాధవ్ వీళ్ళందరూ వెళ్ళి మేమే కియా పరిశ్రమను తెచ్చాం, మేమే ఎస్టాబ్లిషన్ చేసాం అంటే చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తెచ్చుకుందని నేను ఖాతాలో వేశాడు. ఇక్కడ ఒక ప్రపోజల్ వచ్చింది అంతే. ఆ ప్రపోజల్ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వాలి. అందుకే వాళ్ళ దగ్గర పూర్తి వివరాలు లేదు కాబట్టి 2029 మీకు ఆ పేపర్స్ ఎవిడెన్స్ కూడా మీకు పెడతా. 2029 నాటికి 691 కోట్లు ఖర్చు పెడతారంట. ఏది 2022లో ఒప్పందం చేసుకుంటే 2026 నాటికి కేవలం 691 కోట్లు, అంటే 4 సంవత్సరాలకి 690 కోట్లు ఖర్చు పెడతాడని చెప్పి జస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిపిఆర్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఉంటుంది సార్, దీన్ని ఇక్కడ ఎక్స్టాబ్లిషన్ చేస్తే బాగుంటుందని చెప్తే మేము చేసేసాం, మాతో ఎంఓ గుర్తు చేసుకున్నారు. దాన్ని అసలు మోదీ గారికి కూడా తెలియదు, అమిత్ షాకి కూడా తెలియదు, ఇంకా నయ్యం ఎన్టీపీసీ సభ్యులకు కూడా, బోర్డు మెంబర్లకు కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి సైన్ చేయించుకున్నాడని చెప్పి ఆశ్చర్యపోతుంది. మళ్ళీ సిగ్గుండాలి మీరు మాట్లాడటానికి, బుద్ధి జ్ఞానం ఉండాలి మీరు మాట్లాడటానికి కనీసం.